పెళ్ళై 2-3 నెలలు కాకముందే శోభిత ధూళిపాళ్ల నాగార్జున ఇంట్లో చిచ్చు పెట్టిందా? భర్తకు ఆ పని చేయాల్సిందే అంటూ కండిషన్ పెట్టిందా? ఇంతకీ అక్కినేని ఫ్యామిలీలో శోభిత పెట్టిన చిచ్చు ఏంటి అనేది చూడాలంటే గూఢచారి మూవీతో టాలీవుడ్లోకి వచ్చిన శోభిత ధూళిపాళ్ల మొదటి మూవీతోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన మేజర్ సినిమాతో రెండోసారి కూడా అడవిశేష్తో జతకట్టింది. అలా రెండో సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఏకంగా మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ 1, పొన్నియిన్ సెల్వన్ 2 2 సినిమాల్లో అవకాశం అందుకుంది. దాంతో శోభిత పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇక శోభిత తెలుగమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి తన సత్తా నిరూపించుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమాల ద్వారా ఎక్కువ ఫేమస్ అవ్వలేదు. కానీ అక్కినేని నాగచైతన్యతో డేటింగ్ చేస్తున్న విషయంలో మాత్రం తెగ ఫేమస్ అయిపోయింది. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చాక శోభితతో పలుమార్లు రెస్టారెంట్లలో కనిపించాడు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఈ ఇద్దరు కొట్టిపారేశారు. అంతేకాదు తమ మధ్య ఎలాంటి బంధం లేదు అంటూ శోభిత కూడా కామెంట్ చేసింది. కానీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది అంటే అదేమీ లేదు అంటూ సోషల్ మీడియాలో కాస్త హద్దుమీరి ప్రవర్తించింది. ఈ విషయంపై అప్పట్లో భారీ ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నది. ఇకపోతే ఈ విషయం కాస్త పక్కన పెడితే శోభిత నాగచైతన్య గత ఏడాది ఆగస్టు 8న తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ ఫోటోలను నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో అప్పటి వరకు వచ్చిన రూమర్స్ కాస్త నిజమయ్యాయి. శోభిత నాగచైతన్య పెళ్లి డిసెంబర్ 4న జరిగింది. అయితే పెళ్లి కనీసం 2 నెలలు కూడా కావటం లేదు. అప్పుడే అక్కినేని ఫ్యామిలీలో పంచాయతీ పెట్టేసిందంట ఈ కొత్త కోడలు. అదేమిటంటే నాగచైతన్యతో శోభిత సపరేట్గా ఉండాలనుకుంటుందంట. అందుకే నాగార్జున ఇంట్లో నుండి వెళ్ళిపోయి వేరే ఫ్లాట్ తీసుకుందామని చైతుని పదే అడుగుతుందట. కానీ నాగచైతన్య మాత్రం ఇప్పుడప్పుడే వేరు కాపురం వద్దు, మరికొద్ది రోజులయ్యాక చూద్దాంలే అని చెప్పినా కూడా వినకుండా శోభిత నాగచైతన్యను విసిగిస్తుందట. దీంతో ఈ విషయం కాస్త నాగార్జున దృష్టికి వెళ్ళటంతో పిల్లలు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి అని చెప్పి నాగార్జున శోభిత మాటలను ఏకీభవించాడట. నాగార్జున కూడా శోభిత నాగచైతన్యతో కలిసి వేరు కాపురం పెట్టడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం మీడియాలో వైరల్గా మారటంతో చాలామంది నెటిజన్లు కొత్త కోడలు పెళ్ళయ్యి 2 నెలలు కాకముందే కొత్త చిచ్చు పెట్టిందిగా, కనీసం సంవత్సరం కూడా అత్తమామలతో కలిసి ఉండక ముందే వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక గతంలో సమంతను పెళ్లి చేసుకున్న సమయంలో కూడా నాగచైతన్యని ఇలాగే విసిగించిందని, అలా సమంత టార్చర్ తట్టుకోలేని నాగచైతన్య వెంటనే మురళీమోహన్ ఫ్లాట్ చూసి బాగుండటంతో నాగార్జునను తీసుకువెళ్ళి మరీ ఒప్పించి ఆ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఇప్పుడు అచ్చం సమంతలాగే శోభిత కూడా భర్తతో వేరు కాపురం పెట్టాలని ఇంట్లో రచ్చ చేసి చివరికి అనుకున్నది సాధించింది అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు గతంలో సమంత గ్లామర్ షో చేసింది. దీనికి నాగచైతన్య ఫ్యామిలీ అభ్యంతరాలు చెప్పిందని సమాచారం. అయితే ఇప్పుడు శోభిత కూడా అదే గ్లామర్ షో చేస్తూ మళ్ళీ వారికి తలనొప్పిగా మారిందని వార్తలు, నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నాగచైతన్యకు 2 భార్యలు వస్తే ఇద్దరు కూడా ఆయన మాట వినకపోవటం, పైగా ఆయనను విసిగించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విషయం తెలిసి అభిమానులు మళ్ళీ ఇండస్ట్రీ వాళ్ళనే ఎందుకు చేసుకున్నావు గురు అంటూ కామెంట్లు చేస్తున్నారు.